హాయ్ గైస్, వెల్కమ్ టు మై అనదర్ వీడియో. అందరికీ గుడ్ మార్నింగ్. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ముందుగా శ్రీ పరభావ నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. అందరికీ ఈ యుగాది మంచి జరగాలని కోరుకుంటాను. ఈ వీడియో అంతా యుగాదికి సంబంధించిందే ఉంటుంది. ఇప్పుడైతే నేను మార్నింగే యుగాది పండుగ కోసం పోయిన మామిడాకు మరి వేపు పువ్వు కోసం బయటకు వచ్చాను. ఇది అయ్యాక ఈరోజు యుగాది పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా. అండ్ యుగాది పచ్చడి మా స్టైల్లో అంటే బెల్లము యుగాది వేపు వేసి కలిపి చేస్తారు. ఆంధ్రాలో వచ్చేసి 6 రుచులు ఉన్నాయి కదా, 6 రుచులు మిక్స్ చేసి యుగాది పచ్చడి చేస్తారు. అందుకే ఈసారి 6 రుచులని నేను మా ఇంట్లో ఈసారి ఆంధ్ర స్టైల్ యుగాది పచ్చడి చేద్దామని ఫిక్స్ అయినా. చూద్దాం ఎట్లా వస్తుందో. ఈ వీడియో అంతా యుగాదికి సంబంధించిందే ఉంటుంది. ఓకేనా గైస్? మామిడాకి పెట్టుకొని వేపు కోసం పోతా అన్న. వెనక్కి కనిపిస్తుంది కదా ఆ తోట, మామిడి తోట. ఆ తోటలోనే వాళ్ళని అడిగి మరి నేను మామిడాకి అయితే పీకిసుకున్నా వాళ్ళతోనే. ఇంకా వేపు కోసం పోదాం. అక్కడ ఒక మాండలో చూసిన ఆ మాండలో పెట్టుకొని పోదాం. గైస్, వేపు అయితే ఈ మాండలో కోయిస్తున్నా చూడండి. ఈ మాండలో వేపు చాలా బాగా కాసింది కాబట్టి ఈ మాండలో వేపు పిక్కొని వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళి స్నానం చేసి యుగాది పచ్చడి చేద్దాం. లెట్స్ గో గైస్. వేపు మామిడాకి అయితే పెరుక్కొనేసి ఇంటికి వెళ్ళి యుగాది పచ్చడి చేద్దాం. లెట్స్ గో గైస్. ఇప్పుడైతే యుగాది పచ్చడి, ఆంధ్ర స్టైల్ యుగాది పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ టైం ఆంధ్ర స్టైల్లో యుగాది పచ్చడి చేస్తా అన్న. చూడండి, ఈరోజు యుగాది మీ ఇంట్లో ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. గైస్, యుగాది అంటేనే 6 రుచులు కదా. 6 రుచులు ఇక్కడ తెచ్చినాను చూడండి. చింతపండు, వేపు, తీపి, ఒగురు, ఉప్పు, కారం. ఇవి 6 కలిస్తేనే కదా యుగాది పచ్చడి అనేది అవుతుంది. నేనైతే ఒక 4కి సరిపోయేంత చేస్తున్నా. ముందైతే బెల్లం వేస్తున్నా. పుస్టుకి ఎరగబోతున్నాను. బెల్లం వేస్తాను. బెల్లం, వేపు, మామిడికాయ, ఉప్పు, కారం వేసి పచ్చడి చేసి చివరిలో నిమ్మకాయ రసం వేసేస్తే ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. గైస్, ఇప్పుడే యుగాది పచ్చడి చేసి పూర్వీకులకి పూజ చేసుకోవడానికి మా ఊరు ఉలకల్లోకి అయితే వస్తున్నా. పూజమ్మని తీసుకొని మా ఊరు ఉలకల్లోకి వచ్చాను. ఇది నేను వెళ్తాను జాగా మా ఊరు చెరువు కట్ట. చూడండి, ఇప్పుడు కనిపిస్తాను కదా చెరువు. ఈ చెరువు మా ఊరు, ఇదే మా ఊరు అండి. ఈ దారిలో మా ఊరి శ్మశానం ఉంది. అందుకే మా పూర్వీకులకి పూజ చేయడం నేను శ్మశానానికి వెళ్తాను. పూజ చేసి తక్షణం మళ్ళీ చూపిస్తాను పూజ అయినాక. యుగాది రోజు మెయిన్ అంటే పూర్వీకులకి పూజ చేయడము, వాళ్ళ ఆశీర్వాదం మనం తీసుకునేదే కదా మెయిన్. అందుకని నేను ఇప్పుడు యుగాది పచ్చడి చేసి ఇంట్లో పెట్టేసి పూర్వీకులకి పూజ చేయడానికి మా ఊరి శ్మశానానికి అయితే వెళ్తాను.
మా ఊరు చెరువు కట్ట మీద దారి వెళ్ళి మా ఊరు చెరువు ఈ కట్ట పైన ఇట్లా పోవాలా, మా ఊరు శ్మశానానికి ఇట్లా పోవాలా. శ్మశానం వచ్చినాక ఆడ చూపిస్తా. శ్మశానానికి వెళ్తా గాయస్. ఇదే మా ఊరు ఒలకలు శ్మశానాలు ఇవే. ఇప్పుడైతే ఇక్కడ తగ్గిపోయావి, ఎవరు వాళ్ళ చైన్లు కాడ పుంజుకుంటాం కాబట్టి. మొదలంతా ఇక్కడే శ్మశానం ఇదే, ఎవరు చచ్చిపోయినా ఆల్మోస్ట్ ఇక్కడే పుంచేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పుంచేటట్లే. గైస్ ఇప్పుడే ఉలకల్లో పూజ చేసుకొని సిటీ అని కనిపిస్తారు కదా, ఈ ఉలకల్లో పూజ చేసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నా. ఇంట్లో ఒక పూజ ఉంది, ఆ పూజ వీడియో కూడా చూపిస్తాను. ఇంకా కెమెరా అయితే పెట్టుకొచ్చి అయినాడు. ఇంట్లో పూజ ముగించుకొని కాసేపు కసలాట ఆడేసి నైట్ 9కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ చూసుకొని మళ్ళీ 3 o'clock రిటర్న్ అయిపోయాము. ఇది ఇవాళటి యుగాది స్పెషల్ వీడియో. మీ ఇంట్లో యుగాది ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కింద కామెంట్లో చెప్పండి. టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.